రూపాయి రూపాయి ఏం చేస్తావు అంటే అన్నదమ్ములను విడగొడతాను, కుటుంబం నుండి వేరు చేస్తాను అని అందట. ఇప్పుడు ఈ సామెత వైఎస్ఆర్ కుటుంబానికి కరెక్ట్ గా వర్తిస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల వల్ల షర్మిల, జగన్మోహన్ రెడ్డి విడిపోయిన సంగతి తెలిసిందే. తన అన్న మీద కోపంతో షర్మిల వేరే పార్టీ కూడా పెట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు వీరి ఆస్తి వివాదం మరోసారి చర్చలోకి వచ్చింది. వైఎస్ఆర్ భార్య అయిన విజయమ్మ తమ ఆస్తుల గురించి మాట్లాడింది. ఈ మాటలు చూస్తుంటే ఒకవైపు తన కూతురికి సపోర్ట్ చేస్తున్న విధంగానే అనిపిస్తోంది. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఒక కుటుంబ కథ. కానీ ఇది సాధారణ కుటుంబం కాదు. ఇది అధికారాన్ని, ఆస్తిని, అనుబంధాలను ఒకేసారి పరీక్షిస్తున్న కథ. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో మరోసారి ఆస్తి వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదానికి నాంది పలికింది ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ చేసిన బహిరంగ ప్రకటన. విజయమ్మ చెబుతుంది స్పష్టంగా ఒకటే: 2009లో వైఎస్ఆర్ మరణించే సమయానికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. అవి ఆయన మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలన్నదే ఆయన ఆశయం అని చెప్పింది. కానీ ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. ఈ ఆస్తుల పంపకం ఇప్పటి వరకు జరగలేదని ఆమె వెల్లడించారు. ఇక వైఎస్ షర్మిల పిల్లలకు అన్యాయం జరిగిందని ఆమె భావన. అయితే ఈ వివాదం కొత్తదేమీ కాదు. వైఎస్ఆర్ మరణం తర్వాత కుటుంబంలో ఆస్తులపై అంతర్గత చర్చలు మొదలయ్యాయి. అప్పట్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ, ఈడీ కేసులు, అక్రమాస్తుల ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ సమయంలో ఏవి వ్యక్తిగతం, ఏవి కుటుంబం అనే ప్రశ్న మొదటిసారి బలంగా వినిపించింది. అక్కడి నుంచి ఆస్తులపై స్పష్టత లేకపోవటం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ వివాదంలో కీలక పాత్ర పోషించింది అవగాహన ఒప్పందం, అంటే MOU. ఈ ఒప్పందం ప్రకారం షర్మిలకు కొన్ని ఆస్తులు కేటాయించినట్టు సమాచారం. సరస్వతి పవర్, యలహంక భూములు వంటి అంశాలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. కానీ అవి షర్మిలకు రావాల్సిన వాటాలో చిన్న భాగమే అని విజయమ్మ వాదన. ఇంకా పెద్ద భాగం రావాల్సి ఉందని ఆమె చెబుతున్నారు. ఇక్కడ మరో కీలక మలుపు కూడా ఉంది. మొదటి చెల్లిపై ప్రేమతో MOU చేసుకున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే ఒప్పందాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించారు. ఇక కారణం ఏమిటి అంటే రాజకీయ విభేదాలు. షర్మిల తన రాజకీయ మార్గం వేరు చేసుకోవడంతో కుటుంబ బంధాలను కూడా ప్రభావితం చేసిందని ప్రచారం జరిగింది. ఇక ఈ వివాదం ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళింది. తల్లి విజయమ్మ పేరుతో జరిగిన షేర్ ట్రాన్స్ఫర్ ను సవాల్ చేస్తూ జగన్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు చెన్నై NCLT లో పెండింగ్ లో ఉంది. అయితే విజయమ్మ మాత్రం ఒక భావోద్వేగ సందేశం ఇచ్చారు. నిజం దేవుడికి, నా కుమారుడికి తెలుసు అని అన్నారు. అసత్య ప్రచారాలు ఆపాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు జగన్ వర్గం మాత్రం ఇప్పటికే సరిపడా ఆస్తులు ఇచ్చామని చెబుతోంది. మొత్తానికి వైఎస్ఆర్ అస్సలు ఆశయం ఏమిటి? ఆస్తులు నిజంగా కుటుంబ ఆస్తులేనా? MOU ఎందుకు వెనక్కి తీసుకున్నారు? కుటుంబ వివాదం రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ కథ ఇంకా పూర్తవలేదు. చూడాలి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో అని. కానీ వైఎస్ఆర్ అభిమానులు మాత్రం ఒకటే అంటున్నారు: మీరంతా కలిసి ఉండాలి. కానీ రిపీట్ మీరంతా కలిసి ఉండాలని, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మీరే ఇలా కుటుంబ ఆస్తి వివాదాలతో కోర్టు మెట్లు ఎక్కితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రూపాయి రూపాయి ఏం చేస్తావు అంటే అన్నదమ్ములను విడగొడతాను, కుటుంబం నుండి వేరు చేస్తాను అని అందట. ఇప్పుడు ఈ సామెత వైఎస్ఆర్ కుటుంబానికి కరెక్ట్ గా వర్తిస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల వల్ల షర్మిల, జగన్మోహన్ రెడ్డి విడిపోయిన సంగతి తెలిసిందే. తన అన్న మీద కోపంతో షర్మిల వేరే పార్టీ కూడా పెట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు వీరి ఆస్తి వివాదం మరోసారి చర్చలోకి వచ్చింది. వైఎస్ఆర్ భార్య అయిన విజయమ్మ తమ ఆస్తుల గురించి మాట్లాడింది. ఈ మాటలు చూస్తుంటే ఒకవైపు తన కూతురికి సపోర్ట్ చేస్తున్న విధంగానే అనిపిస్తోంది. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఒక కుటుంబ కథ. కానీ ఇది సాధారణ కుటుంబం కాదు. ఇది అధికారాన్ని, ఆస్తిని, అనుబంధాలను ఒకేసారి పరీక్షిస్తున్న కథ. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో మరోసారి ఆస్తి వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదానికి నాంది పలికింది ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ చేసిన బహిరంగ ప్రకటన. విజయమ్మ చెబుతుంది స్పష్టంగా ఒకటే: 2009లో వైఎస్ఆర్ మరణించే సమయానికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. అవి ఆయన మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలన్నదే ఆయన ఆశయం అని చెప్పింది. కానీ ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. ఈ ఆస్తుల పంపకం ఇప్పటి వరకు జరగలేదని ఆమె వెల్లడించారు. ఇక వైఎస్ షర్మిల పిల్లలకు అన్యాయం జరిగిందని ఆమె భావన. అయితే ఈ వివాదం కొత్తదేమీ కాదు. వైఎస్ఆర్ మరణం తర్వాత కుటుంబంలో ఆస్తులపై అంతర్గత చర్చలు మొదలయ్యాయి. అప్పట్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ, ఈడీ కేసులు, అక్రమాస్తుల ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ సమయంలో ఏవి వ్యక్తిగతం, ఏవి కుటుంబం అనే ప్రశ్న మొదటిసారి
బలంగా వినిపించింది. అక్కడి నుంచి ఆస్తులపై స్పష్టత లేకపోవటం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ వివాదంలో కీలక పాత్ర పోషించింది అవగాహన ఒప్పందం అంటే MOU. ఈ ఒప్పందం ప్రకారం షర్మిలకు కొన్ని ఆస్తులు కేటాయించినట్టు సమాచారం. సరస్వతి పవర్, యలహంక భూములు వంటి అంశాలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. కానీ అవి షర్మిలకు రావాల్సిన వాటాలో చిన్న భాగమే అని విజయమ్మ వాదన. ఇంకా పెద్ద భాగం రావాల్సి ఉందని ఆమె చెబుతున్నారు. ఇక్కడ మరో కీలక మలుపు కూడా ఉంది. మొదటి చెల్లిపై ప్రేమతో MOU చేసుకున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే ఒప్పందాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించారు. ఇక కారణం ఏమిటి అంటే రాజకీయ విభేదాలు. షర్మిల తన రాజకీయ మార్గం వేరు చేసుకోవడంతో కుటుంబ బంధాలను కూడా ప్రభావితం చేసిందని ప్రచారం జరిగింది. ఇక ఈ వివాదం ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళింది. తల్లి విజయమ్మ పేరుతో జరిగిన షేర్ ట్రాన్స్ఫర్ ను సవాల్ చేస్తూ జగన్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు చెన్నై NCLT లో పెండింగ్ లో ఉంది. అయితే విజయమ్మ మాత్రం ఒక భావోద్వేగ సందేశం ఇచ్చారు. నిజం దేవుడికి, నా కుమారుడికి తెలుసు అని అన్నారు. అసత్య ప్రచారాలు ఆపాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు జగన్ వర్గం మాత్రం ఇప్పటికే సరిపడా ఆస్తులు ఇచ్చామని చెబుతోంది. మొత్తానికి వైఎస్ఆర్ అస్సలు ఆశయం ఏమిటి? ఆస్తులు నిజంగా కుటుంబ ఆస్తులేనా? MOU ఎందుకు వెనక్కి తీసుకున్నారు? కుటుంబ వివాదం రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ కథ ఇంకా పూర్తవలేదు. చూడాలి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో అని. కానీ వైఎస్ఆర్ అభిమానులు మాత్రం ఒకటే అంటున్నారు, మీరంతా కలిసి ఉండాలి. కానీ రిపీట్ మీరంతా కలిసి ఉండాలని, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మీరే ఇలా కుటుంబ ఆస్తి వివాదాలతో కోర్టు మెట్లు ఎక్కితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.